ఏబీ ట్యుటోరియల్ ఈరోజు మనకు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది తీసుకువచ్చి 2 years అయిన సందర్భంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులుగా ఎవరైతే ఉన్నారో సుమారు 20 డిపార్ట్మెంట్స్ అబౌవ్ అనమాట. ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నిటికీ సంబంధించి వీరికి రీసెంట్గా ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఏపీపీఎస్సీ ద్వారా, కొన్ని వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా, ఇంకొన్ని హోమ్ మినిస్ట్రీ ద్వారా ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు వచ్చేప్పటికి ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క సచివాలయ ఉద్యోగ వ్యవస్థలో భాగంగా మొదటి విడతలో పోస్టులు అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇక వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సెకండ్ స్టేజ్లో అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క 2 years కంప్లీటెడ్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ విడతలో చేరిన వారు మాత్రమే, సెకండ్ విడత phase 2 కాదు, వారిది 1 year మాత్రమే కంప్లీట్ అయింది. phase 2లో కంప్లీట్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో 2 years కంప్లీట్ అయి ఉంటుంది October 2 నాటికి. సో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అయితే వీరికి సంబంధించి ఈ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే బాధ్యత వచ్చేప్పటికీ జిల్లాల వారీగా కలెక్టర్స్కి అనేది బాధ్యతలు అనేది ఇస్తున్నారు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ చేసిన తర్వాత వీరికి నెక్స్ట్ వచ్చేపాటికి రెగ్యులరైజ్ చేయడం, అదేవిధంగా రెగ్యులర్ పే స్కేల్ కూడా అప్లై చేయడం అనేది జరుగుతుంది. అందులో ఆ యొక్క ప్రాసెస్లో భాగంగానే ఇప్పుడు వచ్చేపాటికి మొదటిగా ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క బాధ్యతలు ఇవ్వబోతున్నారు అంటూ మనకి ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్లకు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు బాధ్యతలు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసే బాధ్యతను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. జిల్లాల వారీగా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సచివాలయాల్లో చేరిన ఉద్యోగుల అత్యధికుల సర్వీసు ఈ యొక్క October 2 నాటికి 2 years కంప్లీట్ అయిందనమాట. సో వీరిలో చాలామంది శాఖాపరమైన పరీక్షలకు హాజరై పాస్ అవ్వడం కూడా జరిగింది. తొలుత ప్రకటించిన ప్రకారం ఈ యొక్క 2 years సర్వీసు పూర్తయిన వారికి ప్రొబేషన్ ఖరారు చేయాలి. జిల్లా యూనిట్గా ఉద్యోగుల నియామక ప్రక్రియ కలెక్టర్లు నిర్వహించినందున వారే ప్రొబేషన్ ఖరారు చేస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సచివాలయాల్లో ప్రస్తుతం సేవలను అందిస్తున్నారు. ఇక సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్లు చర్చించాక ప్రొబేషన్ను ఖరారు నిర్ణయం తీసుకుంటారని సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారనమాట. సో ఇది ఈరోజు ప్రొబేషన్కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రీసెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ గురించి మీకు కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. సో ఇలాంటి గ్రామ వార్డు సచివాలయాల లేటెస్ట్ రీసెంట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.